ఏరా కొండముచ్చు మొహం ఎందుకురా వాడిపైన వంకాయలా పెట్టుకున్నా? ఏం చెప్పమంటాం మావా, మా నాన్న బెల్ట్తో కొడుతుంటే చూస్తూ నవ్వుతున్నారు గాని అయ్యో పాపం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం, కామెంట్ చేసి షేర్లు చేద్దామని ఊసే లేదురా. ఇలా అయితే మన ఛానల్ ఎప్పుడుకురా ఎదుగుతుంది. రే అడగంటే అమ్మాయినా అన్నం పెట్టదురా, ఇంకా వాళ్ళు ఎందుకురా నేను పట్టించుకుంటారు? వాళ్ళు వీళ్ళు అన్నం ఎవర్రా వాళ్ళు? ఇంకెవరు మావా, మన ప్రేక్షక దేవుళ్ళు. మనకి ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసు, అందుకే వాళ్ళని మనం నవ్వించో బ్రతిమాల్లో ఎలాగోలాగా ప్రసన్నం చేసుకోవాలరా. మరి ఇంకెందుకు ఆలస్యం, పద వెళ్ళి ప్రసన్నం చేసుకుందాం. ప్రేక్షక దేవుళ్ళకి మా చిన్న మనవి, మీకు గానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి చుట్టాలకి మా వీడియో షేర్ చేయండి. మా వన్ మోదీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి. గంట సింబల్ కొట్టడం వల్ల మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవుతాయి. భాగ్యం భాగ్యం, ఇక్కడ నా తెల్లబనిను చుక్కల డ్రైవర్ ఉండాలి, చూసావేంటే? ఏమోనండి, నాకేం తెలుసు మీరు ఎక్కడ పెట్టుకున్నారు? ఆయన ఈ వయసులో కూడా చంటి పిల్లలు చేసినట్టు చేయాలంటే నా వల్ల కాదు. దీనికేమైంది, తెల్లారే పొయ్యి మీద కుక్కర్లో రొసరొసలాడిపోతుంది. అది కాదే భాగ్యం, ఇదిగో ఈ పేపర్లు చుట్టూ ఇక్కడే పెట్టాను, ఎక్కడే కనిపించటం లేదు, నువ్వు గాని చూసావేంటి? ఆ పేపర్లో చుట్టిన గుడ్డు ముక్కలా? అదేనే అదే. చూడ్డానికి ముస్టోల్ గుడ్లే ఉంటే మసగుడ్ల కింద వాడేశానండి. ఏంటి మసగుడు చేస్తావా? రోజు నీ మొహం మండ వసే, 6 సంవత్సరాల నుంచి ఉతకకుండా జాగ్రత్తగా వాడుతున్నానే, ఉతికితే ఎక్కడ చిరిగిపోతాయా అని. అది సంగతి, ఇంట్లో ఏదో ఎక్సిచ్చిన వాసన వస్తుంది ఏంట్రా బాబు అనుకున్నాను, అది మీ దగ్గర నుంచా? ఏంట్రా సొనుగుతున్నా? అబ్బే ఏం లేదండి. వసే, ఆ పులిహార ప్యాకెట్లు వాటర్ బాటిల్ జాగ్రత్తగా పెట్టుకున్నావు లేదు చూసుకో, మళ్ళీ దారి మధ్యలో అవి కావాలి ఈ కాయలు అన్నావంటే నేను ₹1 కూడా ఖర్చు పెట్టినా. అమ్మా బాగా నిండా పట్టు చీరలు సర్దేస్తున్నావు, ఆయనేమో రాలింగ మామయ్యలా తయారైపోయాడు. ఇంతకీ ఏంటో సంగతి, ఎక్కడికైనా వెళ్తున్నారా? ఒరే, మీ మావయ్య చిన్న కూతురు హడావడి చేసిందిరా, అదే ఓణీ వేసుకుంటుంది, దానికే ఫంక్షన్ చేస్తున్నారు. ఓణీ వేసుకుంటే ఫంక్షన్ చేస్తున్నారా? ఓరు నాయనో, ఇంకా చీర కట్టుకుంటే ఇంకేం చేస్తారో? భాగ్యం, బీరువాకి తాళం వేసి వీధి గుమ్మం తాళం ఇదిగో ఈ ప్రబుద్ధుడికి ఇచ్చే. తాళం నాకు ఇచ్చేయడం ఏంటండి, నన్ను కూడా మీతో తీసుకెళ్ళట్లేదా? నువ్వెంత టికెట్ పొక్క నాకు, అయినా అక్కడికి వెళ్ళాక బాబు ఏం చేస్తున్నావు ఏం చదువుతున్నావు అంటే నీకేం పోయింది, పోయేది మా పరువే కదా. అబ్బా మీరు ఊరుకోండి మరీను. అరే నాన్న, ఆడవాళ్ళ ఫంక్షన్ నువ్వెందుకని చెప్పి నేను తీసుకెళ్ళటం లేదురా. ఆడాల ఫంక్షన్ కి మగపిల్లలు రాకూడదా? ఇదేం ఫిట్టింగ్ రా బాబు. అమ్మా నేను మగపిల్లని అయితే మరి నీ పక్కన అతను ఎవరే, తుప్పలవాడు? అందుకేరా నిన్ను ఏ ఫంక్షన్కి నేను తీసుకెళ్ళను అనేది. ఒరే, ఎక్కడికి ఇచ్చి ఏం వాగుతావో ఏంటో మాకదే భయం. అబ్బా వాడితో మీకు ఎందుకేంటి గొడవ? అరే నాన్న, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండరా. అరే వంటగదిలో పోపు డబ్బాలో ₹10 పెట్టాను, ఏమైనా కొనుక్కొని తినే, మేము రేపు ఉదయాన్నే వచ్చేస్తాంలే. ఏమిటే మీ ఇద్దరు గుసగుసలు, తొందరగా తెవులో. అది కాదండి, రాత్రంతా నేను ఒక్కనే ఒంటరిగా పడుకోవాలంటే నాకు ఎంత భయం వేస్తుందో మీరు ఆలోచించారా? అయితే ఓ పని చేయరా, పక్కన ఉన్న శ్మశానానికి వెళ్ళి ఓ 4 దెయ్యాలు లేపుకుంటా, తెల్లారి దాకా బాగా కంపెనీ ఇస్తాయి నీకు. రాయ్ మరీ అమాయకుల్లో నటించుకో, నాకు బాగా తెలుసురా, మేము ఈ వీధి దాటగానే మీ దండుపాలెం బ్యాచ్ వచ్చి వాలిపోద్దని. రాయ్ మేము ఇంట్లో లేవని ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తావో అయిపోతావు నా చేతిలో. రే వీళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు, వీళ్ళకేం తెలుస్తుందిలే అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండకు. మన ఇంటి ముందు ముసలమ్మ ఉంది కదా, దానికి అన్ని చెప్పాను, నీ మీద ఒక కన్ను కూడా వేస్తానని చెప్పింది. ఆ బొక్కలే ముసలమ్మ ఏం చేస్తుందిలే అనుకోకరోయ్, దాని కళ్ళు సీసీ కెమెరా కన్నా పవర్ఫుల్, చెవులు సోనీ స్పీకర్ కన్నా స్ట్రాంగ్. రే ప్రతిదీ రికార్డ్ చేసేస్తుంది. ఓరి అమ్మ, అది ముసలమ్మ కాదు, నా పాలిటి జేజమ్మ. కరోనా వచ్చి ఊర్లో మంచి మంచి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయింది, ఈ దొంగబండ ముసలిదాన్ని మాత్రం వదిలిసిపోయింది. ఇట్స్ ద టైమ్ టు డిస్కో. హలో, యువతల మైకిల్ జాక్సన్ స్పీకింగ్. అవతల ఎవరు మాట్లాడుతున్నారు? మీ మా మొగుడిని మాట్లాడుతాను రా. మామ నువ్వా, కరెక్ట్ టైం ఫోన్ చేసావురా. కరెక్ట్ టైం ఫోన్ చేశాను. వామో ఈ ఏదో డబ్బులు ఏమని అడుగుతాడో ఏంటో, తానిపోయి దరిద్రం లేపుతానిచ్చినట్టుంది నా పరిస్థితి. రే నీకు డబ్బులు ఎవడు అడిగారు రా ఇప్పుడు? ముందు అర్జెంట్ గా నా వాట్సాప్ స్టేటస్ చూడు. ఒక్క నిమిషం చూస్తున్నా నాగు. రే 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 ఏంట్రా ఎరాచుకో,
ఇది గాని మీ బాబు చూసారంటే తలుపెరకనట్టు నీ పేక నొక్కేస్తాడు. అంత సినిమా లేదు నాన్న. మా అమ్మ నాన్న ఊరెళ్ళారుక, వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు కదా. అమ్మ నా కొడుక ఎంతగా తెగించావురా. అవును మావా, ఏదో భజన వీడియోలు అన్నావు, అది అదేనా? అవేరా అవే. అమ్మడి అమ్మ, ఇవన్నీ ఎక్కడ కలెక్ట్ చేస్తున్నావు నువ్వు? ఎక్కడ ఉంటావేంట్రా బాబు, మన టార్జాన్ గారి ఇంట్లో వైఫై ఉంది కదా, ఆ ఎదకు ఫోన్ చేసి చెప్పాను మొత్తం 1 TB నింపుకుని వచ్చేమని. అవునా? అమ్మడి అమ్మ, రే ఇక తెల్లవార్ల జాతర మీ ఇంట్లో. మావా టైం వేస్ట్ చేయకుండా వచ్చేటప్పుడు ఓ 2 డజన్లు గుడ్లు తీసుకురారా, మొత్తం ఆమ్లెట్లు వేసుకుని పార్టీ మొత్తం కుమ్మేద్దాం. ఇదో పొక్కెట్ మళ్ళీ నాకు. ఒరే టికెట్ 100 రూపాయలని పెట్టావు కదా, మళ్ళీ ఈ దుబ్బుడే ఏంట్రా నాకు? రాయ్ టైం బొక్కెట్టకుండా తొందరగా వచ్చావు, అవతల గెస్ట్ వెయిటింగ్ నా కోసం. నేను వచ్చేసా. అరే మామ, ఏంట్రా ఇల్లంతా గెస్ట్లతో ఉంటదని చెప్పు, తీరా చూస్తే గోస్ట్లా నువ్వు ఒక్కడే ఉన్నావు. అదే మామ నాకు అర్థం కావట్లేదు. వాట్సాప్ లో 40 మంది చూసారు, కనీసం 20 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఒక్కడు రాలేదురా. చీని అబ్బా, అందరికి తెలుసురా నువ్వు ఏ పార్టీ ఇస్తావో. నేనే ఏది పాపలాగా ఊపుకుని వస్తాను. సర్లే, ఆ టార్జన్ గడేడి ఎక్కడ కనబట్టలేదు. మామ అది అందువేళ ఉన్నాడురా. అవునా? ఆడెప్పుడు వస్తాడో ఏంటో. అవునరా, ఇంతకీ బీర్లు బిర్యానీ అన్నావు, బిర్యానీ వాసన కూడా ఎక్కడ రావట్లేదు. ఏమిరా అవన్నీ? అబ్బా నీకు అన్ని కంగారే మామ, నువ్వు ఒక 100 రూపాయలు ఇస్తావు కదా, అలాగే టార్జన్ కూడా ఒక 100 రూపాయలు ఇస్తారు కదా, మొత్తం కలిపితే ఒక బీరు బిర్యానీ రాదంటావా? చీని అబ్బా, నేను ఎడంకాలు చెప్తూ కొట్టాలరా. ఏంట్రా మాటలు? నార్మల్ ఎదవా, 200 రూపాయలకి ఒక్క బీరే వస్తుందో రాదో తెలీదు, దీంతో పాటు బిర్యానీ కూడా ఇస్తానమాట. ఛీ, నీ మాట అనవసరంగా నమ్మొచ్చాను రా. నువ్వు అలా అంటావు కానీ నీ డ్రాయర్లో పెద్ద పెద్ద నోట్లు దాచుకుని ఉంటావు కదా, అవి తీరా ముందు పైకి. రాయ్, నా డ్రాయర్లో డబ్బులు జోలికి వచ్చావో నేను నా మొలతతో ఊరేసి చంపేస్తాను, జాగ్రత్త. నువ్వు పెద్ద ఎదవని తెలిసి కూడా వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. ఇప్పుడు ఏమైపోయిందిరా అలా గేర్లేకపోతున్నావు? అయినా మద్యపానం ధూమపానం ప్రాణానికి హానికరం, ఆ మాత్రం తెలియదు నీకు? రాయ్, నాకేదో మాయ మాటలు చెప్పి మేనేజ్ చేస్తో, కానీ వచ్చేవాడు టార్జన్ గాడు, ఆడు మామూలుడు కాదు. తేడా వచ్చిందంటే నీ పేక్ కొరికిగలడు. అదిగో వచ్చాడు, చూస్తాను ఇప్పుడు నువ్వేం చెప్పి మేనేజ్ చేస్తావు. హాయ్ మామ, అన్ని రెడీయేనా? అబ్బా అన్నీ ఉన్నాయిలే గాని ముందు భజన వీడియోలు తీసుకొచ్చావా? ఇది ఇవ్వు. తెచ్చాను గాని. అరే మామ, ఈ బీరు బిర్యానీలతో ఎంజాయ్ చేయకుండా ఈ భజన వీడియోలు ఏం చేసుకుంటారా? అబ్బా వాడు మంచి కరువులో ఉన్నాడు గాని ముందు ఆ వీడియోలు ఇవ్వరా, ముందు స్టార్ట్ చేయాలి ప్రోగ్రామ్. ఆడేమో గాని నువ్వు మటుకు మంచి కరువులో ఉన్నావురా. ఒరే ఏం చేసుకుంటారా ఈ వీడియోలు? ఏం చూస్తారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏంట్రా వీడియోలు? ఏంటంటావేంట్రా? భజన పాటలు నువ్వే కట్టామన్నా. నీ అబ్బా, భజన వీడియోలు అంటే ఇవా? మరి భజన పాటలు అంటే మీ ఉద్దేశంలో ఏంట్రా? నీ అబ్బా ఇంకా ఏ కాలంలో ఉన్నావురా? భజన వీడియోలు అంటే నా ఉద్దేశంలో సన్నీ లియోను, మియా పాలకోవా ఇలాంటి వాళ్ళ వీడియోలు రా ఎదవా. ఎవరు మావా ఇదంతా? నేను ఎప్పుడు పేర్లే వినలేదు. దొంగన దొరికలేరా, చిన్నపిల్లని చేసి ఎంత మోసం చేశారా ఈ ఎదవా. బీర్లు బిర్యానీలు చెప్పి నా డ్రాయర్లో ఉన్న 200 రూపాయలు తగ్గుతాడు. పోలీస్ అన్ని నన్ను చూసి సాటిస్ఫై అనుకుంటే ఈ ఎదవ ఏయో వీడియోలు తెచ్చిన పొరపాటు చెప్పాడు. నాశమైపోతారా, మీ ఇద్దరు నాశమైపోతారా.